ఈ లైఫ్ చాలా బోరింగ్. నేను ఒక ఎడిటర్ని, కానీ నాకు జాబ్ లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ చెన్నైలో నివసిస్తున్నారు. సారీ, నేను మీకు నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా. నా పేరు అమీర్. మీకు నాకు అది తెలుసుకోవాలందా? రండి. నేను విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ యానిమేషన్ నేర్చుకుంటున్నాను, కానీ మా నాన్నగారికి నేను చేయడం నాకు నచ్చలేదు. అందుకని నేను ఒక ఫ్రెండ్ మీట్ అయ్యాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అతని పేరు రాజు. అది 2003. ఈరోజు నా ఫస్ట్ రోజు స్కూల్కి. నాకు ఎడిటింగ్ ఇష్టం, కానీ చదవడం నాకు నచ్చదు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి, కానీ ఒక్క కండిషన్, నా ఫ్రెండ్ నాలాగే ఉండాలి. ఈరోజు నా ఫస్ట్ రోజు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి. నాకు తెలిసి ఇతనే నా బెస్ట్ చాయిస్. సరే, ఇప్పుడు నేను మాట్లాడతాను. హాయ్, నా పేరు రాజు. నీ పేరేమిటి? నా పేరు అమీర్. నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందా? నువ్వు ఖచ్చితంగా కూర్చో, చెప్పు నీ హాబీస్ ఏంటో. ఎస్, ఓకే. నా హాబీస్ రీడింగ్, రైటింగ్, ఎడిటింగ్, యానిమేటింగ్. వావ్, నాది కూడా అంతే. నా గవర్నమెంట్ డైరెక్టర్ అవ్వాలి. మరి నువ్వు? నాకు ఒక ఎడిటర్ అవ్వాలని ఉంది. నేను హాలీవుడ్ సినిమాకి ఎడిట్ చేసేటట్టు ఉండాలి. వావ్, సూపర్ బ్రో. సరే, టైం అయిపోయింది. సాయంత్రం మనం మన కెఫే కలుగుతాం. అది కూడా 5 గంటలకి, ఓకేనా? తర్వాత నీ ఎడిట్స్ నాకు చూపి, సరేనా? ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. ఇంకైతే చెప్పు, ఇది నీ ప్లాన్. నీ ఎడిట్స్ నాకు చూపిస్తాను. ఖచ్చితంగా. వావ్, నువ్వు చూడడానికి టాలెంటెడ్ పర్సన్ లాగా ఉన్నావు మచ్చా. నువ్వు మాట్లాడరా నాయన. నచ్చి మాట్లాడుతా ఉన్నా. నా జస్ట్ ఐడియాస్. అరే, ఇదే నేను సమస్య మాట్లాడలేదు, నిజమే చెప్తున్నాను. బాగా చేస్తున్నావు. సరే, టైం అయింది, మనం రేపు కలుద్దాం. ఓకే, రేపు మనం కలుద్దాం. కానీ రేపు ఒక మంచి రోజు నీకు, ఎందుకంటే నేను రేపు ఒక సర్ప్రైజ్ అయిపోతున్నాను. సరే అయితే బాయ్. రేపు వస్తానన్నాడు, అసలు రాలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ముంబైకి ట్రాన్స్ఫర్ అయిందంట. వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నా లైఫ్ చాలా దారుణంగా మారింది అప్పటి నుంచి. కానీ నేను అప్సెట్ అవ్వలేదు. నేను ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నా విఎఫ్ఎక్స్ మీద బాగా ట్రైన్ చేశాను. మా హుసేన్ సార్ చెప్పింది ఏంటంటే, పట్టుదల మాత్రమే నీ విజయానికి కారణం కాదు, కానీ నీకు చాలా పట్టుదల ఉండాలి. నేను సినిమాలో విఎఫ్ఎక్స్ చేసే స్థాయికి ఎదిగిపోయాను. ఒకసారి రాజుగారిని ఒక చిన్న మీటింగ్లో మీకు కలిశాను. ఆ రోజు నేను ఒంటి చాలా గర్వపడ్డాను. నాకు ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది నా ఫ్రెండ్ చూసి. రే రాజు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను మచ్చా. నువ్వు? ఆ రోజు నేను చాలా బాధపడ్డాను వెళ్ళిపోయినందుకు. ఓ అదా, అది మా నాన్నగారికి ముంబై ట్రాన్స్ఫర్ అవడం వల్ల వెళ్ళిపోయాను మచ్చా. కానీ నేను అసలు మర్చిపోలేదు. నాకు తెలుసు నువ్వు పెద్ద విఎఫ్ఎక్స్ మేకర్ అవుతామని. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. సూపర్ మచ్చా, నీ దగ్గర హై శాలరీ ఉంది, ఇంకా బెస్ట్ జాబ్ ఉంది. నీ ఫ్రెండ్షిప్కి థ్యాంక్స్. కమాండ్ డూడ్, అదా అలా నడుచుకుంటా వెళ్దాం. ఓకే మచ్చా. మనం ఎల్లప్పుడూ బెస్ట్ ఫ్రెండ్స్ మచ్చా. అవును, పద వెళ్దాం.